మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. కోరహు కుమారుల రచన ఈ గీతం. అయితే ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా 7, 8, 9 వచనాల పైన మనసు ఉంచకుండా ఉండలేం. 7వ వచనం ఇలాగంటుంది: ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. విమోచించుట అనేది మనకు ఎక్కడ కనబడుతుంది? దేవుడు పెట్టినటువంటి ఒక కట్టడ. మనుషులైనా, పశువులైనా, ఆస్తిపాస్తులైనా విడిపించే క్రమాన్ని దేవుడు పెట్టాడు. నిర్గమకాండంలో 13వ అధ్యాయంలో మీరు 11 నుండి 16 వచనాలు గమనిస్తే, ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలోను ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలైన ప్రతి మగవాణ్ణి వెల ఇచ్చి విడిపింపవలెను. అయితే ఈ నియమము, ఈ కట్టడ ఏమిటని నీ పిల్లలు, రాబోతున్న నీ కుమారులు నేను అడుగుతున్నప్పుడు, యెహోవా దాసగృహమైనటువంటి ఐగుప్తు నుండి మనల్ని బయటికి తెచ్చాడు. ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును పరుచుకొనగా, యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తులో తొలి సంతానం అంతటినీ సంహరించాడు. ఆ హేతు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. ఇదే అంశాలు నిర్గమకాండం 34వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నాయి. ఐగుప్తులో శత్రువు యొక్క ప్రతి కుటుంబంలో, మనుషుల్లోనూ జంతువుల్లోనూ తొలి పిల్లను, తొలి సంతానాన్ని దేవుడు హతం చేశాడు కదా. దానికి సాదృశ్యంగా ఇజ్రాయెల్ ప్రజలు తొలి సంతానాన్ని, అది పశువైనా సంతానమైనా, దేవునికి ప్రతిష్ఠ చేయాలి. అయితే దేవునికి అర్పించదగిన దాన్ని వెల ఇచ్చి విడిపించాలి. ఆ వెలను యాజకుడు నిర్ణయిస్తాడు. ఇది ప్రతిష్ఠ చేయబడిన దాన్ని విడిపించేటువంటి విధానం. మీరు లేవియా ఖండములకి రండి. 25వ అధ్యాయంలో 25 నుండి 28 వచనాలు. నీ సహోదరుడు బీదవాడి తన స్వాస్థ్యములు కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దాన్ని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకున్నట్టుకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దాన్ని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దాన్ని అమ్మెనో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. దేవుని యొక్క నీతి న్యాయ విధులు ఎంత గొప్పవో మీరు గ్రహించండి. ఒకవేళ అమ్మిన దానిని తిరిగి రాబట్టుకున్నట్టుకు కావలసిన సొమ్ము అతనికి దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశంలో ఉంటుందట. సునాద సంవత్సరమున అది తొలగిపోతుంది. అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా పొందుతాడు. తాను తీసుకున్నటువంటి అప్పు తిరిగి చెల్లించకపోయినా 7వ సంవత్సరం, 50th year, సునాద సంవత్సరం, అది దేవుడు వారికి ఆ విధంగా కట్టడి పెట్టాడు. 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 7 × 7 49 సంవత్సరాల తర్వాత 50th year ఈజ్ ద జూబిలీ. అది విడుదల సంవత్సరం. ఇటువంటి అంశమే రూతు గ్రంథంలో మనం చూస్తాం కదా. రూతు ఆ గ్రంథం 2వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. ఏ పొలంలో అయితే వెళ్ళి రూతు పరిగె ఏరుకుంటుందో ఆ పొలం బోయజుదని తెలుసుకున్న నయోమి అంటుంది, బ్రతికున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో నేను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. మొదటిగా సమీప బంధువు వారిని విడిపించడానికి అవకాశం ఇస్తారు. అతడు ఒప్పుకొనకపోతే వేరొకడు వారిని విడిపించే అవకాశం ఉంది. బోయజు కంటే సమీప బంధువు ఒకడు ఉన్నాడు. అతడు భయపడి విడిపించడానికి ముందుకు రాలేదు కనుక బోయజు వారిని విడిపించాడు. 4వ అధ్యాయంలో 4వ వచనం 6వ వచనం ఏమంటుందంటే, పురనివాసుల ఎదుట, ఆ పట్టణపు జనుల ఎదుట, పెద్దల ఎదుట నేను వీటిని విడిపిస్తున్నాను అని బహిరంగంగా ప్రకటించి ఆ పని చేయాల్సి ఉంది. అయితే 49వ కీర్తనలో భక్తుడు చెబుతున్న మాట ఏంటి? 8, 9 వచనాల్లో, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. మనుషులను, ప్రతిష్ఠితమైన దానిని లేదా ప్రాపర్టీని విడిపించే విధానాన్ని మనం చూసాం. అయితే ప్రాణ విమోచన క్రయధనాన్ని ప్రాయచిత్తంగా చెల్లించి మనల్ని విడిపించేవాడు ఎవడు? ఏ సహోదరును విడిపించలేడు. ఏలయనగా ఆ రుణభారం చాలా గొప్పది అంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 26వ వచనంలో మనకు ఒక ప్రశ్న వినబడుతుంది.
ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ప్రాణముకు బదులుగా ప్రాణమే ఇవ్వాలి తప్ప మరి ఏది కూడా సరిపోదు. అందుకే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా, బాగా వినండి, అనేకులకు ప్రతిగా, అది కూడా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన నేను. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతితో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరి విమోచన క్రయధనముగా, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకునేను. మరి పాత నిబంధనలో పశువులు మనుషులు విడిపించబడినట్టుగా వెండి బంగారం ద్వారా మనం విడిపించబడ్డామా? మన విమోచన క్రయధనం ఏంటి? ఇదిగో పేతురు భక్తుడు రాస్తున్నాడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 18-19 వచనాల్లో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల ద్వారా మీరు విడుదల పొందలేదు. అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డారు. ఏ విధంగా పుర ప్రజలు, పెద్దలు, అధికారులు చూస్తుండగా బోయజు రూతును విడిపించాడో కొలసీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 2వ వచనంలో చక్కటి వివరణిస్తున్నాడు. మరియు మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. రహస్యంగా విడిపించడం కుదరదు. బహిరంగంగా బాహాటంగా అందరూ వింటుండగా చూస్తుండగా యేసు గొప్ప కార్యం చేసి ముగించాడు. పాఠం వింటున్న మీలో ఇంకా ఎవరైనా విడుదల విమోచన పొందలేదా? అయితే హెబ్రీ గ్రంథకర్త మీకు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. 9వ అధ్యాయంలో 14వ వచనంలో అంటున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. విడుదల పొందిన వారు కృతజ్ఞత కలిగి ఉండి తిరిగి దాస్యం అనే కాడి కిందికి వెళ్ళొద్దు. ఇంకా విడుదల విమోచన పొందని వారు మీకు విరోధముగా వ్యతిరేకంగా రాయబడిన పాప పత్రము నుండి యేసు రక్తం ద్వారా మీరు విడుదల పొందండి. అతి కృప దేవుడు మీకు మెండుగా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.